హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను రుచికరమైన మటన్ కర్రీతో. మటన్ కర్రీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా చేసినట్లయితే చాలా రుచికరంగా వస్తుంది. చేసుకోవడం కూడా చాలా సులభం అండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. కర్రీ కోసం నేను 1 kg మటన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోండి. మటన్ మొత్తం మునిగే వరకు నీళ్ళని పోసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని 5 నుంచి 6 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మటన్ ముక్క మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. 6 విజిల్లు రాగానే స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేయండి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి మటన్ ఉడికిందా లేదా చెక్ చేయండి. ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టేసి మరో 2 విజిల్ల వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బెర, 1 ఉల్లిపాయ, 2 ఇంచుల అల్లం ముక్క, 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలను వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఎక్కడే కానీ బరకన్నది లేకుండా ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్ పెట్టుకొని అందులో 7 నుంచి 8 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని ఉల్లిపాయ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కలర్ మారితేనే కర్రీ మంచి కలర్ వస్తుంది. అట్ సేమ్ టైం చాలా రుచికరంగా ఉంటుంది గ్రేవీ. ఈ విధంగా కలర్ మారిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో టమోటో ప్యూరీ వేసుకోవాలి. 1 టమోటో తీసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఆ ప్యూరీని ఇక్కడ వేసుకోండి. మీరు సన్నగా కట్ చేసి కూడా టమోటోను వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకోవాలి. రుచికి తగినంత కారప్పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు మరీ డ్రైగా అనిపిస్తే ఇక్కడ కొద్దిగా నీళ్ళని పోసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం మటన్ ఉడికించినప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. నీళ్ళతో సహా వేసుకోండి, అప్పుడే గ్రేవీ రుచికరంగా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి గ్రేవీ చిక్కబడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది, గ్రేవీ కూడా బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్విచ్ ఆఫ్ చేసి కర్రీని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ వైట్ రైస్ కానీ, పులావ్ రెసిపీస్ కానీ, రాగి సంగటికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సులభం కదా చేసుకోవడం. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.